హైదరాబాద్ నగరంలో కొందరు పోలీసుల పనితీరుతో మొత్తం శాఖకే చెడ్డ పేరు వస్తోంది. ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ కేసులో సరిగా విచారణ చేయకపోవడం, నిందితులను తప్పించిన ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని సిటీ కమిషనర్ ఏకకాలంలో బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. అలాగే ఓ హత్య కేసులో విచారణ సరిగ్గా చేయనందుకు గోపాలపురం స్టేషన్ ఇన్స్పెక్టర్ మురళీధర్ని పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఈ రెండు ఘటనలు జరిగిన బుధవారమే మరో ఘటన పోలీస్ శాఖను కుదిపేస్తోంది. ఓ ఎస్ఐపై మహిళా కానిస్టేబుల్ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. నేను క్లియర్గా చెప్పినాను, సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో ఇష్టం వచ్చినట్టు చేసుకోపని మాట్లాడడం జరిగింది. ఎస్ఐ శివకుమార్ గారు ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా CC4 కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ MLC సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం, కక్ష, పాత కక్ష. అంటే మీరు చెప్పినా ఏమంటారు శివకుమార్? మమ్మల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేదు సార్. ఆ రోజు FIR కంటెంట్లో మీ అమ్మగారిని మీరు కొట్టారా, మీ అమ్మగారేనా, మీరు కూతురేనా, మీరు అల్లుడేనా, ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు. ఏకపక్షంగా లాస్ట్ టైం కేసులో, ఫోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది. అక్కడ అక్యూజ్డ్ వాడు, ఇక్కడ అక్యూజ్ నేను. ఇక్కడ కూడా మినిమం ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్, అది కూడా జరగలేదు. ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు? ఆయన చదువుకోలేదా? మినిమం నేను ఒక WPCని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా? సరే ఎంక్వైరీ చేసినావు, నువ్వు ఏ బేసిస్ మీద? ఆయననే కొట్టినా, నేను కొట్టినా. ఇతరం కొట్టినప్పుడు ఆయనను మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్కి ఎట్లా పంపించినావు? నన్ను కూడా పంపించాలి కదా. ఏం జరిగింది? ఇదంతా అన్యాయంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్లో మొత్తం. మేడిపల్లి PSSIగా పనిచేస్తున్న శివకుమార్ సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్నారంటూ మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆరోపణలు చేస్తున్నారు. కొందరు తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్ఐ శివకుమార్ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. దీనిపై తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నీకు దిక్కున్న చోటు చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కక్ష కట్టి ఎస్ఐ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్కు న్యాయం జరగదు. ఇది అంటే SHO దృష్టికి పోలే మేడం? SHO ఇప్పుడు మారినారు సార్. మొన్న సైదులు సార్ అని ఆయన వచ్చినారు, ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు. ఆయన కూడా ఈ కేసు, నేను గత 8 నెలల జూలై నుంచి నేను PS చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించినారు, స్టే ఆర్డర్ చేసినారు, అలాగే పక్కన పెట్టినారు. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. పోలీస్ కానిస్టేబుల్ అయిన తన పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్ఐ శివకుమార్ పై చర్యలు తీసుకుని తన ఇంటిని కాపాడాలంటూ ఆమె కోరుతున్నారు. ఈ వ్యవహారంపై రాచకొండ పోలీస్ కమిషనర్ విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. సార్ ఇంతకుముందు నేను DCPకి, ACPకి, CP వరకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది CP వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు. మేము చాలాసార్లు CP ఆఫీస్కి వెళ్ళి కలవాలని ట్రై చేసినాం, మమ్మల్ని కలవనీయలేదు. గోవర్ధనగిరి CI సార్ మమ్మల్ని CP ఆఫీస్లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని వెనక్కి పిలిపించేసినాడు. మమ్మల్ని CPని కూడా కలవనివ్వట్లేదు. మరి నేను యూనిఫామ్ వేసుకున్న నా పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది? నేను ఈ కనీసం ఈ ద్వారా మీరు CP దగ్గర పోతే నేను ప్రతిదీ క్లియర్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, విత్ ఎవిడెన్స్. ఆయన పెద్ద దొంగ అని చెప్పడానికి, అవినీతి పరుడు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.